హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో సంభవించిన అగ్ని ప్రమాదం ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తిగా మంటలను అదుపులో తెచ్చినప్పటికీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరొక అంశం ఏదైతే ఉందో దాన్ని కాస్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ మంటల తాకిడి ఏవైతే షాప్స్కి అంటుకున్న మంటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని కంట్రోల్ చేసినప్పటికీ ఇక్కడ షాప్లకి సుమారు అక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్లు డిస్టెన్స్ కూడా ఉండదు. దీనికి ఆనుకొనే మెట్రో పిల్లర్ ఉండడం జరుగుతూ ఉంది. సుమారుగా 400 డిగ్రీ సెల్సియస్ పైగా మంటలు చెలరేగడంతో సుమారుగా 2 గంటల పాటు ఈ మెట్రో పిల్లర్ పైన మనకు నల్లగా ఏవైతే కనిపిస్తూ ఉందో ఛాయలు, వాటి ఛాయలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో సుమారుగా 2 గంటల పాటు 420 డిగ్రీల సెల్సియస్లో పిల్లర్ మొత్తం కూడా ఆ మంటల వేడిలో ఉండాల్సిన మగ్గిపోవడం జరిగింది. సుమారుగా ఈ 2 గంటల పాటు లోపల ఈ కాంక్రీట్ ఏవైతే లోపల మాయిశ్చర్ ఏవైతే ఉంటుందో అంతా కూడా బయటికి ఆవిరలేక చిన్నపాటి తేలికపాటి క్రాక్స్ అయితే రావడం జరిగింది. ఇటు ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా ఇటు జేఎన్టీయూ సిబ్బంది, జేఎన్టీయూ అధికారులు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం తరోగా కొన్ని మిషనరీతో స్కానింగ్ చేసి లోపల ఇన్ డెప్త్ వరకు ఎంత లోతుగా ఏమైనా క్రాక్స్ వచ్చాయా, పిల్లర్ లోపల ఎలాంటి క్రాక్స్ వచ్చాయనే దానిపై పరిశోధన అయితే చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ పిల్లర్ నెంబర్ 1043 నుంచి అదేవిధంగా అక్కడి నుంచి పిల్లర్ నెంబర్ 104, 102 వరకు ఈ మధ్యలో ఈ పిల్లర్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమీపంలో ఆ పాత అగ్ని ప్రమాదంలో లేని పిల్లర్ ఎలా ఉంది, హెల్త్ సిచ్యువేషన్, అగ్నిలో బాగా మరిగిపోయి ఉన్న ఈ పిల్లర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒకవేళ ఈ పిల్లర్ని కనుక మరమ్మతు చేయాల్సి వస్తూ ఉంటే దీని కనుక లోపల క్రాక్స్ వచ్చింది, ఫ్యూచర్లో పనికిరాదు, దీన్ని మార్చాలి అనుకుంటే కనుక పూర్తిగా మెట్రో సేవలో ఒక 2-3 నెలల పాటు నిలిపివేసి పిల్లర్ని తీసేసి ఇంకో పిల్లర్ మార్చి చాలా కొన్ని కోట్ల వ్యవహారం ఇదంతా కూడా. ఇక్కడ అగ్ని ప్రమాదంలో ఏదైతే బిల్డింగ్ చూసామో ఇటు హర్ష డీలక్స్ మేస్ ఏదైతే ఉందో ఆ హోటల్ సంబంధించిందంటా ఉన్నారు. కానీ ఇక్కడ పూర్తిగా షాప్స్ అన్ని కూడా దగ్నం అయిపోయినాయి. ఈ మంటల తాకిడికి మొత్తం కూడా కాలిపోయింది. బిల్డింగ్ ఇక పనికి రాదు. ఇక జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు పూర్తిగా దీన్ని డెమాలిష్ చేయాలి, దీన్ని పడగొట్టాలి అన్నట్టు కూడా ఈ రోజు రాత్రికే దీన్ని కూల్చివేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. పైన మనం చూస్తాను ఇప్పటికీ కూడా సుమారుగా ఉదయం 11:30 గంటలకి అగ్ని ప్రమాదం జరగగా పూర్తిగా మంటలు ఆర్పేసినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో బిల్డింగ్ పునాదులు సైతం కదిలిపోవడం జరిగింది. ఇక్కడ మనం ఫ్రంట్ పేస్ ఏదైతే చూస్తున్నాం కొంతవరకే కాంక్రీట్ ఉంది, మిగతా అంతా కూడా ఐరన్ తోటి అడ్జస్ట్మెంట్లు చేయడం, వాటి ఫ్రేమింగ్స్ పెట్టడం, షాప్ని ఎక్స్టెన్షన్ చేయడం ఇలాంటివి చేయడం జరిగింది. సో ఈ ప్రమాదంలో పూర్తిగా పిల్లర్లు ఇటు గోడలు అన్నీ కూడా కాలికి బూడిదైపోవడం జరిగింది. మనం కొంచెం సేపు అక్కడ మెట్లు కావచ్చు పూర్తిగా ఇక్కడ ప్రదేశాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోవడం జరిగింది. ఒకసారి మీకు వీటి పరిస్థితి ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తున్నాం మనం ఈ షాప్ని ఎందుకు పడగొట్టాలనుకుంటే, కాంప్లెక్స్ ఎందుకు పడగొట్టాలి అనుకుంటారంటే ఒక విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ గోడలు అగ్ని తాకిడికి మొత్తం కూడా పగిలిపోవడం జరిగింది. ఇక్కడ మెట్ల భాగం నుంచి పైకి వెళ్ళే ఏ మార్గం కూడా ఒకసారి మనం లోపల అడుగు పెడితే మొత్తం కూడా కూలిపోయే పరిస్థితి. అన్ని డిగ్రీ సెల్సియస్లో పూర్తిగా ఆ కాంక్రీట్ పునాదులు కూడా కదిలిపోవడం జరిగింది. మొత్తం కూడా క్రాక్స్ ఇవ్వడం జరిగింది. ఇక దీన్ని కదిలిస్తే ఒక జేసీబీ తోటి అలా కదిలిస్తే చాలు పడిపోయే స్థితిలో బిల్డింగ్ మొత్తం కూడా ఉండిపోవాల్సి వచ్చింది. పైన ఐరన్ ఫెన్సింగ్ ఏవైతే ఉన్నాయో కొంచెం నీకు చీకట్లో కనిపించకపోవచ్చు కానీ పూర్తిగా వంగిపోయి మెల్ట్ అయిపోయి కిందికి వంగిపోవడం జరిగింది. అవి ఇంకా ఇప్పుడు రేపా పడిపోయే స్థితిలో ఉన్నాయి. గట్టిగా వీళ్ళు ఒకసారి వర్షాలు కానీ ఎదురుగాలు వస్తుంది, మొత్తం కూడా మనుషుల మీద పడుతున్న నేపథ్యంలో దీన్ని జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా అధికారులు దీన్ని పూర్తిగా దగ్గరుండి డెమాలిష్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పరిస్థితి ఇటు పిల్లర్స్ బలంగా లేవు, అదేవిధంగా గోడలు బలంగా లేవు, పూర్తిగా ఐరన్ ఫ్రేమింగ్ ఇట్లా ఎక్కే మెట్ల మార్గం ఏది కూడా స్థిరంగా లేకపోవడం దీనికి ముఖ్య కారణం. ఎందుకంటే వీటిని కనుక ఇలాగ వదిలేస్తే మళ్ళీ ఈ షాప్ ఓనర్స్ మరమ్మతులు చేసుకొని కనుక వాడితే ఏదైనా మళ్ళీ అగ్ని ప్రమాదం సంభవించిన, భారీ వర్షాలు కురిసి బిల్డింగ్ నానిపోయినా ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో బిల్డింగ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ స్థాయిలో గోడ కూలిపోయి పడిపోతూ ఉంది. అదేవిధంగా ఐరన్ ఫెన్సింగ్ పిల్లర్స్ ఏవైతే వీరు అటాచ్మెంట్గా వేసుకున్నారో అవన్నీ కూడా వేడికి వంగిపోవడం జరుగుతూ ఉంది. సో ఇటు సుమారుగా పిల్లర్ మనం అక్కడ ఫ్లెక్సీ ఏదైతే చూసామో భారీ స్థాయిలో మంటలు అంటుకొని ఇటు కాలిపోయింది. ఆ పిల్లర్ సుమారు 2 గంటల పాటు మంటలోనే కాలిపోవడం, మంటలోనే కాలుతూ ఒక ఇటుక రాయి ఏ విధంగా మంటలో కాలుతుందో ఆ విధంగా కాలిపోవడం జరిగింది. మరి మెట్రో పిల్లర్ని మరమ్మతులు చెయ్యాలా లేకపోతే నడుస్తుందా
అనే అంశాలపై అయితే జిఎంటీ అధికారులు ఇటు ఎల్ఎన్టీ అధికారులు అయితే సమీక్షగా చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, చెకప్లు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ క్వాలిటీ చెక్లో కనుక ఇటు ఆ పిల్లర్ ఇక నాణ్యత లేదు, ఎక్కువ కాలం బరువును మోయలేదు అనుకొని నిర్ధారిస్తే కనుక పూర్తి స్థాయిలో ఆ పిల్లర్ని తీసేసి అక్కడ ఆ ప్లేస్లో ఇవన్నీ కూడా రీమోడల్ మొత్తం కూడా మార్చాలి అంటే సుమారు ఎంత లేదన్నా నెల 2 నెలల పైన సమయం పడుతూ ఉంది. ఆ 2 నెలల పైగా సమయం, ఇటు ట్రాఫిక్ అంతరాయం, కోట్లల్లో ఆస్తి నష్టం, దానికి తోడు ఇటు మెట్రో సేవలు బంద్ అయిపోతాయి ఒక నెల రోజుల పాటు. ఇక్కడ నుంచి మియాపూర్ వెళ్ళే బస్సు అన్నీ కూడా మెట్రోలు నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరి ఈ బిల్డింగ్ని రానున్న రోజుల్లో మరి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది హైడ్రా అనే దానిపై పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇరుకు గల్లీలు, ఒకదానికొకటి ఆనుకొని పక్క పక్కనే షాప్స్, దాంట్లోనే గ్యాస్ సిలిండర్లు ఉంటాయి, ఇటు ఏసీలు మనం మాట్లాడుకుంటాం. ఈ మధ్య ఎండాకాలంలో భారీగా బ్లాస్ట్ అవుతున్నాయి అంటే ఏసీలే. అలాంటి ఏసీలు ఇటు బయట ఐరన్ ఫ్రేమింగ్ పెట్టుకొని యథేచ్ఛగా ఏసీలు ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. భారీ హై వోల్టేజ్ పక్కనే ఇవన్నీ కూడా ఉండడం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి కొన్ని ఒకవేళ పర్మిషన్స్ ఉన్నా కూడా సేఫ్టీ నార్మ్స్ చాలా వరకు కూడా ఉండవు. చాలా వరకు సేఫ్టీ నార్మ్స్ లేకుండా వీరు షాప్స్ నడుపుకోవచ్చు, అంటే నడుపుతున్నారు అంటే వారి పుట్టకుట్టి కోసం లేదా వారి జీవనోపాధి నడుపుతున్నారు. కానీ ఒకవేళ ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ అంటూ ఒకటి ఉండాలి. వాటర్ స్ప్రే చేయడము ఇలాంటి, లేకపోతే ఫైర్ సేఫ్టీ గన్స్ కానీ, ఆ స్ప్రే చేసే మిషన్స్ కానీ రెడీగా యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది వచ్చి ఆర్పే వరకు మీ దగ్గర ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకపోతే ఇలా గాలి బూడిద అయిపోతుంది అన్న దానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి రేపు లేదా ఎల్లుండి హైడ్రా ప్లస్ జిహెచ్ఎంసీ అధికారులు సమీక్షతో దీన్ని అయితే డెమాలిష్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం మరి నిజంగా హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని డెమాలిష్ చేస్తారా, లేకపోతే అధికారులు పట్టించుకోకపోతే వీరు మళ్ళీ మరమ్మతులు చేసుకొని కనుక దీన్ని నడుపుకుంటే మళ్ళీ పునర్నిర్మాణం కొత్త కన్స్ట్రక్షన్ చేయకుండా వాళ్ళు దీన్ని రెనోవేషన్ చేసుకొని కనుక నడిపితే కనుక ఏదైనా భారీ స్థాయిలో వర్షం కురిసినప్పుడు ఖచ్చితంగా బిల్డింగ్ ఒక్కసారి కూలిపోయి ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే కంపల్సరీగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అధికారులు త్వరగానే ఈ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ నిర్మాణాన్ని, కాలిపోయిన ఈ భవనాన్ని మొత్తం ఏదైతే షాప్స్తో నిండిపోయిన దీన్ని నిర్మూలిస్తారా, లేకపోతే రెనోవేషన్ చేసుకోవడానికి మళ్ళీ షాప్స్ వాళ్ళకి అనుమతిస్తారని దానిపై ప్రస్తుతానికి అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయ్, దేవా టీవీ, హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో సంభవించిన అగ్ని ప్రమాదం ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తిగా మంటలను అదుపులో తెచ్చినప్పటికీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరొక అంశం ఏదైతే ఉందో దాన్ని కాస్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ మంటల తాకిడి ఏవైతే షాప్స్కి అంటుకున్న మంటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని కంట్రోల్ చేసినప్పటికీ ఇక్కడ షాప్లకి సుమారు అక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్లు డిస్టెన్స్ కూడా ఉండదు. దీనికి ఆనుకొనే మెట్రో పిల్లర్ ఉండడం జరుగుతూ ఉంది. సుమారుగా 400 డిగ్రీ సెల్సియస్ పైగా మంటలు చెలరేగడంతో సుమారుగా 2 గంటల పాటు ఈ మెట్రో పిల్లర్ పైన మనకు నల్లగా ఏవైతే కనిపిస్తూ ఉందో వాటి ఛాయలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో సుమారుగా 2 గంటల పాటు 420 డిగ్రీల సెల్సియస్లో పిల్లర్ మొత్తం కూడా ఆ మంటల వేడిలో ఉండాల్సిన మగ్గిపోవడం జరిగింది. సుమారుగా ఈ 2 గంటల పాటు లోపల ఈ కాంక్రీట్ ఏవైతే లోపల మాయిశ్చర్ ఏవైతే ఉంటుందో అంతా కూడా బయటికి ఆవిరలేక చిన్నపాటి తేలికపాటి క్రాక్స్ అయితే రావడం జరిగింది. ఇటు ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా ఇటు జేఎన్టీయూ సిబ్బంది, జేఎన్టీయూ అధికారులు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం తరోగా కొన్ని మిషనరీతో స్కానింగ్ చేసి లోపల ఇన్ డెప్త్ వరకు ఎంత లోతుగా ఏమైనా క్రాక్స్ వచ్చాయా, పిల్లర్ లోపల ఎలాంటి క్రాక్స్ వచ్చాయనే దానిపై పరిశోధన అయితే చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ పిల్లర్ నెంబర్ 1043 నుంచి అదేవిధంగా అక్కడి నుంచి పిల్లర్ నెంబర్ 104, 102 వరకు ఈ మధ్యలో ఈ పిల్లర్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమీపంలో ఆ పాత అగ్ని ప్రమాదంలో లేని పిల్లర్ ఎలా ఉంది, హెల్త్ సిచ్యువేషన్, అగ్నిలో బాగా మరిగిపోయి ఉన్న ఈ పిల్లర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒకవేళ ఈ పిల్లర్ని కనుక మరమ్మతు చేయాల్సి ఉంటే దీన్ని కనుక లోపల క్రాక్స్ వచ్చింది ఫ్యూచర్లో పనికిరాదు, దీన్ని మార్చాలి అనుకుంటే కనుక పూర్తిగా మెట్రో సేవలో ఒక 2-3 నెలల పాటు నిలిపివేసి పిల్లర్ని తీసేసి ఇంకో పిల్లర్ మార్చి చాలా కొన్ని కోట్ల వ్యవహారం ఇదంతా కూడా. ఇక్కడ అగ్ని ప్రమాదంలో ఏదైతే బిల్డింగ్ చూసామో ఇటు హర్ష డీలక్స్ మేస్ ఏదైతే ఉందో ఆ హోటల్ సంబంధించిందంటా ఉన్నారు. కానీ ఇక్కడ పూర్తిగా షాప్స్ అన్ని కూడా దగ్నం అయిపోయినాయి. ఈ మంటల తాకిడికి మొత్తం కూడా కాలిపోయింది. బిల్డింగ్ ఇక పనికి రాదు. ఇక జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు పూర్తిగా దీన్ని డెమాలిష్ చేయాలి, దీన్ని పడగొట్టాలి అన్నట్టు కూడా ఈరోజు రాత్రికే దీన్ని కూల్చివేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. పైన మనం చూస్తాను ఇప్పటికీ కూడా సుమారుగా ఉదయం 11:30 గంటలకి
ఆ, అగ్ని ప్రమాదం జరగగా పూర్తిగా మంటలు ఆర్పేసినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో బిల్డింగ్ పునాదులు సైతం కదిలిపోవడం జరిగింది. ఇక్కడ మనం ఫ్రంట్ పేస్ ఏదైతే చూస్తున్నాం కొంతవరకే కాంక్రీట్ ఉంది, మిగతాది అంతా కూడా ఐరన్ తోటి అడ్జస్ట్మెంట్లు చేయడం, వాటి ఫ్రేమింగ్స్ పెట్టడం, షాప్ ని ఎక్స్టెన్షన్ చేయడం, ఇలాంటివి చేయడం జరిగింది. సో ఈ ప్రమాదంలో పూర్తిగా పిల్లర్లు, ఇటు గోడలు అన్నీ కూడా కాలికి బూడిదైపోవడం జరిగింది. మనం కొంచెం సేపు అక్కడ మెట్లు కావచ్చు, ఇక్కడ మెట్లు కావచ్చు, పూర్తిగా ఇక్కడ ప్రదేశాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోవడం జరిగింది. ఒకసారి మీకు వీటి పరిస్థితి ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తున్నాం మనం ఈ షాప్ ని ఎందుకు పడగొట్టాలనుకుంటే, కాంప్లెక్స్ ఎందుకు పడగొట్టాలి అనుకుంటారంటే ఒక విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ గోడలు అగ్ని తాకిడికి మొత్తం కూడా పగిలిపోవడం జరిగింది. ఇక్కడ మెట్ల భాగం నుంచి పైకి వెళ్ళే ఏ మార్గం కూడా ఒకసారి మనం లోపల అడుగు పెడితే మొత్తం కూడా కూలిపోయే పరిస్థితి. అన్ని డిగ్రీ సెల్సియస్ లో పూర్తిగా ఆ కాంక్రీట్ పునాదులు కూడా కదిలిపోవడం జరిగింది. మొత్తం కూడా క్రాక్స్ ఇవ్వడం జరిగింది. ఇక దీన్ని కదిలిస్తే, ఒక జేసీబీ తోటి అలా కదిలిస్తే చాలు పడిపోయే స్థితిలో బిల్డింగ్ మొత్తం కూడా ఉండిపోవాల్సి వచ్చింది. పైన ఐరన్ ఫెన్సింగ్ ఏవైతే ఉన్నాయో కొంచెం నీకు చీకట్లో కనిపించకపోవచ్చు, కానీ పూర్తిగా వంగిపోయి మెల్ట్ అయిపోయి కిందికి వంగిపోవడం జరిగింది. అవి ఇంకా ఇప్పుడు రేపా పడిపోయే స్థితిలో ఉన్నాయి. గట్టిగా వీళ్ళు ఒకసారి వర్షాలు కానీ ఎదురుగాలు వస్తుంది, మొత్తం కూడా కూలి మనుషుల మీద పడుతున్న నేపథ్యంలో దీన్ని జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా అధికారులు దీన్ని పూర్తిగా దగ్గరుండి డెమాలిష్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పరిస్థితి ఇటు పిల్లర్స్ బలంగా లేవు, అదేవిధంగా గోడలు బలంగా లేవు, పూర్తిగా ఐరన్ ఫ్రేమింగ్ ఇట్లా ఎక్కే మెట్ల మార్గం ఏది కూడా స్థిరంగా లేకపోవడం దీనికి ముఖ్య కారణం. ఎందుకంటే వీటిని కనుక ఇలాగ వదిలేస్తే మళ్ళీ ఈ షాప్ ఓనర్స్ మరమ్మతులు చేసుకొని కనుక వాడితే ఏదైనా మళ్ళీ అగ్ని ప్రమాదం సంభవించిన, భారీ వర్షాలు కురిసి బిల్డింగ్ నానిపోయినా ఒక్కసారిగా కుప్ప కూలిపోయే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో బిల్డింగ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ స్థాయిలో గోడ కూలిపోయి పడిపోతా ఉంది. అదేవిధంగా ఐరన్ ఫెన్సింగ్ పిల్లర్స్ ఏవైతే వీరు అటాచ్మెంట్ గా వేసుకున్నారో అవన్నీ కూడా వేడికి వంగిపోవడం జరుగుతూ ఉంది. సో ఇటు సుమారుగా పిల్లర్ మనం అక్కడ ఫ్లెక్సీ ఏదైతే చూస్తా ఉన్నామో భారీ స్థాయిలో మంటలు అంటుకొని ఇటు కాలిపోయింది. ఆ పిల్లర్ సుమారు 2 గంటల పాటు మంటలోనే కాలిపోవడం, మంటలోనే కాలుతూ ఒక ఇటుక రాయి ఏ విధంగా మంటలో కాలుతుందో ఆ విధంగా కాలిపోవడం జరిగింది. మరి మెట్రో పిల్లర్ ని మరమ్మతులు చేయాలా లేకపోతే నడుస్తుందా అనే అంశాలపై అయితే జిఎంటీ అధికారులు, ఇటు ఎల్ఎన్టీ అధికారులు అయితే సమీక్షగా చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, చెకప్లు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ క్వాలిటీ చెక్ లో కనుక ఇటు ఆ పిల్లర్ ఇక నాణ్యత లేదు, ఎక్కువ కాలం బరువును మోయలేదు అనుకొని నిర్ధారిస్తే కనుక పూర్తి స్థాయిలో ఆ పిల్లర్ని తీసేసి అక్కడ ఆ ప్లేస్లో ఇవన్నీ కూడా రీమోడల్ మొత్తం కూడా మార్చాలి అంటే సుమారు ఎంత లేదన్నా 1-2 నెలల పైన సమయం పడుతూ ఉంది. ఆ 2 నెలల పైగా సమయం, ఇటు ట్రాఫిక్ అంతరాయం, కోట్లల్లో ఆస్తి నష్టం, దానితోడు ఇటు మెట్రో సేవలు బంద్ అయిపోతాయి ఒక 4 రోజుల పాటు. ఇక్కడ నుంచి మియాపూర్ వెళ్ళే బస్సు అన్నీ కూడా మెట్రోలు నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరి ఈ బిల్డింగ్ని రానున్న రోజుల్లో మరి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది హైడ్రా అనే దానిపై పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇరుకు గల్లీలు, ఒకదానికొకటి ఆనుకొని పక్కనే షాప్స్, దాంట్లోనే గ్యాస్ సిలిండర్లు ఉంటాయి, ఇటు ఏసీలు మనం మాట్లాడుకుంటాం. ఈ మధ్య ఎండాకాలంలో భారీగా బ్లాస్ట్ అవుతున్నాయి అంటే ఏసీలే. అలాంటి ఏసీలు ఇటు బయట ఐరన్ ఫ్రేమింగ్ పెట్టుకుని ఏదైనా ఏసీలు ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. భారీ హై వోల్టేజ్ పక్కనే ఇవన్నీ కూడా ఉండడం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి కొన్ని ఒకవేళ పర్మిషన్స్ ఉన్నా కూడా సేఫ్టీ నార్మ్స్ చాలా వరకు కూడా ఉండవు. చాలా వరకు సేఫ్టీ నార్మ్స్ లేకుండా వీరు షాప్స్ నడుపుకోవచ్చు, అంటే నడుపుతున్నారు అంటే వారి పుట్టకుట్టి కోసం లేదా వారి జీవనోపాధి నడుపుతున్నారు. కానీ ఒకవేళ ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ అంటూ ఒకటి ఉండాలి. వాటర్ స్ప్రే చేయడము ఇలాంటి, లేకపోతే ఫైర్ సేఫ్టీ గన్స్ కానీ ఆ స్ప్రే చేసే మిషన్స్ కానీ రెడీగా యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది వచ్చి ఆర్పే వరకు మీ దగ్గర ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకపోతే ఇలా గాలి బూడిద అయిపోతుంది అన్న దానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి రేపు లేదా ఎల్లుండి హైడ్రా ప్లస్ జిహెచ్ఎంసీ అధికారులు సమీక్షతో దీన్ని అయితే డెమాలిష్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం మరి నిజంగా హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని డెమాలిష్ చేస్తారా, లేకపోతే అధికారులు పట్టించుకోకపోతే వీరు మళ్ళీ మరమ్మతులు చేసుకొని కనుక దీన్ని నడుపుకుంటే మళ్ళీ దీనికి పునర్నిర్మాణం కొత్త కన్స్ట్రక్షన్ చేయకుండా వాళ్ళు దీన్ని రెనోవేషన్ చేసుకొని కనుక నడిపితే కనుక ఏదైనా భారీ స్థాయిలో వర్షం కురిసినప్పుడు ఖచ్చితంగా బిల్డింగ్ ఒక్కసారి కూలిపోయి ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే కంపల్సరీగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అధికారులు త్వరగానే ఈ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ
నిర్మాణాన్ని కాలిపోయిన ఈ భవనాన్ని మొత్తం ఏదైతే షాప్స్తో నిండిపోయిన దీన్ని నిర్మూలిస్తారా, లేకపోతే రెనోవేషన్ చేసుకోవడానికి మళ్ళీ షాప్స్ వాళ్ళకి అనుమతిస్తారని దానిపై ప్రస్తుతానికి అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయ్, దేవా టీవీ, హైదరాబాద్.